2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ని 370 ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. అంటే జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలను రద్దు చేసి భారత రాజ్యాంగం, భారత జాతీయ పతాకమే కాశ్మీర్లో కూడా అమలయ్యే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఆర్టికల్ 370ని రద్దు చేసినటువంటి సమయంలో లదాఖ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా లదాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో తమను ప్రత్యేకంగా ఒక రాష్ట్రంగా గుర్తించాలని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచవద్దు వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే త్వరలో ఇక్కడ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి లదాఖ్ ప్రాంతంలో 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మరొక 5 జిల్లాలను ఏర్పాటు చేసింది. వీటితో కలిపి మొత్తం లదాఖ్లో 7 జిల్లాలు అవుతాయి. ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పాటు చేయమని స్థానికులు అడుగుతుంటే దానికి కేంద్రం మాత్రం ఏర్పాట్లు చేయకుండా, అంటే రాష్ట్రంగా చేయకుండా అదే కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంచుతూ ఇక్కడ మరొక 5 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. జామ్స్కర్, ద్రాస్, షామ్, సుబ్రా, చాంగ్థాంగ్ ఈ 5టిని కొత్తగా జిల్లాలుగా ఏర్పాటు చేశారు. వీటితో కలిపి ఆల్రెడీ ఉన్నటువంటి జిల్లాలతో కలుపుకొని మొత్తం 7 జిల్లాలు అవుతున్నాయి. దీని ద్వారా లదాఖ్ సమగ్ర అభివృద్ధికి సహాయపడుతుందని, చిన్న చిన్న జిల్లాల కారణంగా ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి అందించేవి ప్రతి ఇంటికి చేరువవుతాయని, అందరికీ కూడా అభివృద్ధి దిశగా లదాఖ్ అడుగులు వేయబోతుందని చెప్పి ప్రధాని మోదీ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి.